ఎన్నికలకు రాకముందు మొత్తం ఉన్న రికవరీ చేస్తా, ఆస్తులు జప్తు చేస్తా, దున్నిస్తా, కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు పంపుతా అన్నాడు. ఒక్క కనీసం జైలు కాదు, కనీసం వాళ్ళు ముట్టుకున్నటువంటి పాపన కూడా. లోపాయకారి ఒప్పందంతో ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి అందుకెళ్తున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆర్కే పాలన సాగుతున్నది. ఆర్కే రేవంత్ రెడ్డి కేటీఆర్ పాలన కొనసాగుతున్నది. అది తప్పించుకోవడానికి మా మీద నిలుస్తారు అంతా కూడా. ఇలా కానీ గింత అవినీతి జరిగిందని చెప్పి ఎన్నికల ముందు ఆరోపణ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ ఒక్కదాన్ని చర్య తీసుకోకుండా ఏమంటే గవర్నర్ ఫైల్ పంపడము, గవర్నర్ గారు పెండింగ్ ఉంది, సిబిఐ కన్నా ఢిల్లీలో పెండింగ్ ఉంది. నీ చేతిలో ఫస్ట్ ఏ రాదు. ఇక కేసీఆర్ బీఆర్ఎస్ గవర్నమెంట్లో అవినీతి ఏం జరగలేదంటే ఒప్పుకుంటారు వీళ్ళు. నువ్వు క్వశ్చన్ అనుకుంటేనే నవ్వుతున్నావు అన్న, దాన్ని నవ్వుకున్నాను. నాకు నవ్వొస్తున్నది. నేను మీకు చెప్తున్నాను కదా, దేశం అభివృద్ధి చెందుతున్న విషయం వాళ్ళ కళ్ళకి కనబడలేదు. ఈ విమర్శలకు ప్రతి విమర్శలకే పరిమితమైన విపక్ష పార్టీలను కూడా ప్రతీకారం తప్పు చేసేవాళ్ళను, అవినీతికి పాల్పడేవాళ్ళను ఎట్టి బస్సులో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము క్షమించదు కూడా. ఎవరు ఆలోచన అది. బండి సంజయ్ అభివృద్ధి గురించి మాట్లాడితే అది కళ్ళకు కనబడతలేదు. నేను నిన్న మొత్తం అభివృద్ధి గురించే మాట్లాడినా. కానీ మీడియా కానీ సోషల్ మీడియాలో ఏమి ఇచ్చారు, మళ్ళీ హిందుత్వం ఇస్తారు. ఇక మీడియాకి కావాల్సింది సంచలనం. కానీ నేను మాట్లాడే అభివృద్ధి గురించి ఇవాళ అప్పుడు అర్బన్ నక్సల్స్ లెక్కనే అయిపోయింది పరిస్థితి. మేము అభివృద్ధి గురించి వాళ్ళకి కనబడుతుంది, వాళ్ళు కూడా మొత్తం కనబడుతుంది. కానీ మళ్ళీ మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేస్తుంది, నేను మాట్లాడుతున్న అభివృద్ధి గురించి కూడా అప్పుడప్పుడు చూపట్లేదు కదా. ధన్యవాదాలు. ఆయన ఆలోచన ఎవరు ఆలోచన వాళ్ళది. రేపు భవిష్యత్తులో ఆ దేవుడు కరుణించి ఆయన దేవుడిని నమ్మే విధంగా ఆ దేవుని యొక్క కరుణా కటాక్షలు ఆయన మీద ఉండాలని కోరుకుంటున్నాను. రాజమౌళి గారు నిన్ను నూరేళ్ళు ఆరోగ్యాలతో సక్సెస్ అయ్యి ఆ అమ్మవారి ఆశీర్వాదంతో ముందుకు సాగాలని కోరుతున్నాను. ధన్యవాదాలు. మతాన్ని ఏ మతం విస్మరించద్దు. మతాన్ని విస్మరించడం ఏముంటుందా? భారతీయ జనతా పార్టీ ఏ మతాన్ని వ్యతిరేకం కాదు. అన్ని మతాలను సమానంగా చూడమనే పార్టీ భారతీయ జనతా పార్టీ. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్. మేము నేషనల్ హైవేస్ ఇస్తున్నాం. దానిలో హిందువులకు ఇస్తున్నాం. ఆ నేషనల్ హైవేస్ అన్ని మతాలు అవుతున్నాయి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇండ్లు ఇస్తున్నాం, ఓన్లీ హిందువులకు అని ఇస్తున్నాం. నరేంద్ర మోడీ గారు అన్ని మతాలకు ఇస్తున్నాం. బియ్యం ఇస్తున్నాం, రేషన్ బియ్యం ఇస్తున్నాం, అన్ని మతాలకు ఇస్తున్నాం. రైల్వే నిర్మాణం చేయబోతున్నాం, ఒక హిందువులకు ఇస్తున్నాం. అందరూ పోతున్నారు. టాయిలెట్స్ ఇస్తున్నాం, అన్ని మతాలకు ఇస్తున్నాం. ఏదైనా కూడా అన్ని మతాలను కలుపుకొని ముందుకు పోయేటువంటి ప్రయత్నమే భారతీయ జనతా పార్టీది. కానీ అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇదే దూరంతో ఆలోచించాలని మాత్రం చెప్తున్నాం. ఒక మతాన్ని కుమ్మగాసే ప్రయత్నం చేయకండి, విభజించి పాలించు అనేటువంటి ప్రయత్నం చేయకండి అని చెప్పి మేమంటున్నాం. భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా ముస్లిం మతాన్ని కించపరచలే, ముస్లింల మనోభావాలు దెబ్బతీసే ప్రయత్నం చేయలే, ఎక్కడ ఏ మసీదు కూలగొట్టలే, ఎక్కడ ఏ దాడులు జరగలే, ఎవరిని హత్య చేయలే కూడా తప్పే. అరే నా కల్చర్ గురించి కూడా తప్పయ్యా, నాకు అది కూడా తప్పేనా? నా కల్చర్ చెప్పుడు కూడా తప్పేనా? నేను పొట్టు పెట్టుకుంటా, నేను అది కూడా తప్పేనా? ఇక అది కూడా మాట గింత ఘోరం ఉంటుందా? మీడియా గింత యాక్షన్ తీసుకొస్తానే. ఇది నువ్వు పార్టీ నుంచి ఇచ్చుడు మేము ఆలోచిస్తున్నాం.
కానీ మాకు ఓటేయాలి ప్రజలు మాకు ఓటేయాలి. మేము ఇచ్చే 40 పోస్టులో మేము బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళ వీళ్ళకి సంబంధించి మేము సరైన పద్ధతిలో మేము గౌరవం ఇస్తున్నాం. మీరు 42% రిజర్వేషన్స్ ఇస్తా అని చెప్పి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? కోర్టు ఆపిందా, గవర్నర్ గారు ఆపిర్రా, రాష్ట్రపతి గారు ఆపిరా, అది కాదు కారణం. ఇచ్చినాకనే పెట్టిన రిలేషన్స్ ఇప్పుడు ఏం చేస్తారు? గెలవని కాడిస్తారు, బీసీలకు ఇస్తామంటారు. రాష్ట్ర ప్రభుత్వానికి మీకు ఇంటెలిజెన్స్ ఉంది, ఒక సర్వే చేసి సర్వే చేసి ఎక్కడెక్కడ గెలుస్తుందో మీకు తెలుస్తుంది. దాని ప్రకారం ఇక్కడ గెలుస్తుంది, ఇక్కడ బీసీలకు ఇస్తున్నాం అని చెప్పండి మాకు, ఇక్కడ ఎస్సీలకు ఇస్తున్నాం